హాయ్ అండి. స్లీవ్ డిజైన్ సింపుల్గా శారీ కలర్తో డిజైన్ చేసేస్తున్నాను. ఇట్లా చూడండి, లోడింగ్ పైపింగ్ వేసి లోడింగ్ స్లీవ్ కూడాను రెడీ చేద్దాం. ఎక్కడ కూడాను కచ్చా కనిపించకుండా చేతి పనితో అవసరం లేకుండా ఇప్పుడు స్టిచ్ వేద్దాము. ఈజీగా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఈ వీడియో మొత్తం చూడండి. బాగా యూజ్ఫుల్ కావచ్చు అనుకుంటున్నాను. యూజ్ అయిందంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో షేర్ చేయండి. ఇప్పుడు స్లీవ్ అనేది కట్ చేద్దాం. స్లీవ్ మెజర్మెంట్తోనే ఇక్కడ వచ్చేసి లెవెల్గా ఇలా మార్క్ వేసుకునేయాలి. వేసుకుంటానే ఇప్పుడు మెజర్మెంట్ ఇచ్చింటారా, ఆ మెజర్మెంట్ ఇచ్చి ఆ మెజర్మెంట్ ప్రకారము మార్క్ వేద్దాం. ఇలా పెట్టుకునేసి ఎక్కడ కచ్చాక అనేది వదులుకొని మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు 3.5 డౌన్కి ఇక్కడ సేమ్ ఎంత ఉందో అంత వేసుకొని మార్క్ వేసుకొని ఇలా బాక్స్ లైన్స్ వేసుకొని షేప్ తీసుకోవాలి. ఇలా షేప్ తీసుకుంటే ఎక్కడ కూడాను స్లీవ్ ముడతలు, స్లీవ్ లూజు అలాంటిది ఏమీ రాకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వస్తుంది ఈ మెథడ్లో కట్ చేసుకుంటే. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాము. ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ షేప్ తీసుకున్నాం. ఐబ్రో ఎలా వస్తుందో అలా అనేది మనము కట్ చేసుకోవాలి ఫ్రంట్లో, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది, బాగుంటుంది. ఇలా కట్ చేసుకొని ఈ షార్టేజ్ వచ్చి ఉంటుంది కదా, దానికి ఈ క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. రెండు సైడ్ జాయిన్ చేస్తే జాయిన్ చేసిండే క్లాత్ అనేది మనకి కనిపించదు, లోపలికి వెళ్ళిపోతుంది. కచ్చా లోపలికి అనేది స్లీవ్కి ఎక్కడ ఉన్నాను జాయింట్ అనేది కనిపించకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేస్తాను. 4 సైడ్ 2 పీసులకి రెండు సైడ్, ఈ సైడ్ ఆ సైడ్ జాయిన్ చేయాలి. ఒకే సైడ్ జాయిన్ చేస్తే కనిపిస్తుంది. మెయిన్ పీస్ కానీ లైనింగ్ పీస్ కానీ మనం 2 సైడ్ జాయిన్ చేసుకోవాలి. చూడండి, 2 స్లీవ్లకి ఈ సైడ్ ఆ సైడ్ జాయిన్ చేసేస్తున్నాను. 4 పీసులు అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ అనేది కరెక్ట్గా పెట్టుకొని ఇలా చెక్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని షేప్ తీసుకున్నాం కరెక్ట్ మెజర్మెంట్తో. కచ్చాకే కదా మనకు కావాల్సింది. మనం 2 ఇంచులు పెట్టుకుంటామా, 1 ఇంచు కచ్చా పెట్టుకుంటామా మన ఇష్టము. లేదా కస్టమర్ ఇంకా ఎక్కువ పెట్టాలి అంటే అప్పుడు 2.5 అలా పెట్టుకోవచ్చు. మినిమం 1.5 2లో కచ్చా అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫోల్డింగ్కి 1.5 ఇంచు క్లాత్ అనేది పెట్టేస్తున్నాను. ఇది 1.5 ఇంచుతో ఇలా కుంచులు పోసేస్తున్నాను. రింకల్స్ ఇలా పెట్టుకొని మొత్తం ఇలా పెట్టుకున్నాము. ఇలా పెట్టేసిన తర్వాత లైనింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు లైనింగ్కి జాయింట్ ఇది. ఇలా లైనింగ్ జాయిన్ చేసుకొని మెయిన్ పీస్కి తర్వాత జాయిన్ చేద్దాం. ఇలా జాయింట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము మెయిన్ పీస్కి అనేది జాయిన్ చేద్దాం. ఇది 2 స్లీవ్లకి సపరేట్గా చేసేద్దాం. ఇంకొక స్లీవ్ దీన్ని ఉల్టా సీదా చూసుకొని మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకునేస్తే మనకి కన్ఫ్యూజ్ అయ్యలేదు, కరెక్ట్గా వస్తుంది. ఉల్టా సీదా అనేది మెయిన్ పీస్ యావది, ఉల్టా యావది అనేది తెలుస్తుంది. మార్క్ వేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూడండి, స్ట్రైట్గా వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి టర్న్ చేసి ఇంకొక స్టిచ్ వేసేద్దాం. చూడండి, కచ్చా ఎక్కడ కూడా పోగులు దారాలు పోయేది అలాంటిది ఏమీ లేకుండా కరెక్ట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది మనకి. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. కుంచీలు కూడా చూడండి ఎంత నీట్గా తెలుస్తుండదో. ఇంకా రౌండ్గా లైనింగ్ అతికిచ్చేద్దాం. చూడండి నీట్గా ఎంత బాగుందో. నేను గమ్ము వేసి ఎక్కువ అతికించను లైనింగు, ఇలా మిషన్లోనే జాస్తి అతికిచ్చేది. అసలు గమ్మే యూజ్ చేయను, ఎప్పుడో అపురూపం ఎక్కువ జారేటివి అలాంటివి ఉంటే అసలు ఎక్కువ గమ్ము యూజ్ చేయు. ఇలానే చూడండి ఎంత బాగా ఎక్కడ కూడా లూజు ముడతలు అనేది రాదు. ఇలా జాయిన్ చేసినా కూడాను సేమ్ మెథడ్లో ఇంకో స్లీవ్ అనేది రెడీ చేసుకునేద్దాం. ఇదేం రెడీ చేసినామో అలాగనే చూడండి, కాంబినేషన్ కూడా ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్, ఇంకొక స్లీవ్ అనేది రెడీ చేసుకునేద్దాం. 2 అయిపోయినది.
ఇప్పుడు బ్లౌజ్కి అనేది జాయిన్ చేసేసి డోరీ అనేది రెడీ చేద్దాం. డోరీకి ఫ్లవర్స్ ఇక్కడ వచ్చి 3.5 మొత్తము ఈ షేప్లో కట్ చేస్తున్నాను. సేమ్ అదే క్లాత్ పెట్టి కట్ చేసేద్దాం. ఇలాంటివి 4 పీసులు కట్ చేసుకోవాలి. 4 పీసులు కట్ చేసుకుంటే దానిపైన కచ్చా కనిపించకుండా స్లీవ్కి ఎలా డిజైన్ చేసినామో అలా డిజైన్ డోరీ స్కిన్ ఫ్లవర్స్కి డిజైన్ చేస్తున్నాను. ఇలా పెట్టుకొని స్టిచ్ వేసి కచ్చా లోపలికి వెళ్ళిపోతుంది. ఫినిషింగ్ అనేది మనకి బాగుంటుంది. దారాలు ఎక్కడ కూడా కనిపించవు. ఇలా వేసి ఇప్పుడు లూఫ్ కుట్టుకుంటాం డోరీ, దాన్ని ఇలా పెట్టి స్టిచ్ వేసేస్తున్నాను. ఇంకో ఫోల్డ్ ఇలా చేసి స్టిచ్ వేద్దాం. అదేమంటే జంపుగా వస్తుంది కదా కచ్చా, ఆ జంపు రాకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అందువలన ఫోల్డ్ చేసి వేయాలి. ఇంకొకటి ఇదే సేమ్గా రెడీ చేసుకునేద్దాం. చూడండి 2 రెడీ అయిపోయినాయి. ఓకేనా, ఇప్పుడు స్లీవ్ను చూద్దాము. ఎంత బాగుంది కదా. బాగుండదా బాగలేదా ఒకసారి కామెంట్ చేయండి. కలర్ కానీ ఇది స్టిచ్ చేయండి. ఇది లోడింగ్ పైపింగ్తోనే స్క్వేర్ పెట్టేసినాను. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.